స్పీకర్ అయ్యన్న పాత్రుడును మర్యాదపూర్వకంగా కలిసిన టీడీపీ నూతన నాయకులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరిన పలువురు ముఖ్య నాయకులు బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడును మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీలో చేరిన సమయంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు లండన్ పర్యటనలో ఉండటం వలన అప్పుడు ఆయనను కలుసుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో స్పీకర్ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన అనంతరం బుధవారం వారంతా వచ్చి ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ పార్టీలోకి నూతనంగా చేరిన నాయకులను సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. నర్సీపట్నం అభివృద్ధి ధ్యేయంగా అందరం కలిసి పనిచేద్దామని, నర్సీపట్నం మున్సిపాలిటీ అభివృద్ధి తనకు ముఖ్యమని స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ సతీమణి కౌన్సిలర్ చింతకాయల పద్మావతి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ మరియు టీడీపీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. వ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా ఆ రోజు వెళ్ళడం జరిగింది. 9th రోజు 9వ తారీఖుని కార్యక్రమం జరిగినప్పుడు అయ్యన్న పాత్రుడు గారు లండన్లో ఉన్నారు. అలాంటి సమయంలో మనకి పార్టీ మీద ఇష్టపూర్వకంగా అభివృద్ధి కోసం ఒక జయంగా ఈరోజు నరసింహమూర్తి గారు కానీ, జిఎన్ఆర్ గారు కానీ, ఆదిలక్ష్మి గారు, మిగతా సభ్యులందరూ కూడా వాళ్ళ మీద నమ్మకంతో, అయ్యన్న పాత్రుడు గారి నాయకత్వం మీద నమ్మకంతో ఈరోజు వెళ్ళడం జరిగింది. అందుకు వాళ్ళందరూ వచ్చి జాయిన్ అయ్యి ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా అందరి సమక్షంలోని, టౌన్లో ఉన్న పెద్ద నాయకుల సమక్షంలోని జాయిన్ అయ్యి టీడీపీ మీద ఒక నమ్మకంతో ముందుకెళ్తున్నాం అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. జిఎన్ఆర్ గారు కూడా ఆ రోజు ఉద్రిక్తమైన స్పీచ్ కూడా ఇచ్చి ఎంతో మంచి మాటలు కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. అయితే ఈరోజు ఏంటంటే విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత అయ్యన్న పాత్రుడు గారిని మర్యాదపూర్వకంగా కలవాలనే ఏకైక ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఈరోజు రావడం అనేది వాళ్ళకి హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు తెలుపుకుంటున్నాము. ఇదే నాయకత్వంలో పటిష్టంగా వాళ్ళ నాయకత్వ విలువల గురించి అందరికీ తెలిసిన విషయమే. ఎప్పుడు కూడా ఏ రోజు కూడా కాంట్రవర్షియల్గా వెళ్ళే వ్యక్తులు కాదు. ఎప్పుడు అభివృద్ధి గురించి ఆలోచించారు. అభివృద్ధిలోని ఏదన్నా చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నా కూడా అక్కడున్న పరిస్థితులు బట్టి గల్లం ఎత్తి మాకు ఎందుకు అభివృద్ధి చేయరని అడిగే తత్వం ఉన్న వ్యక్తులు వాళ్ళందరూ. కాబట్టి తెలుగుదేశం పార్టీకి మరింత ఎక్కువ నాయకత్వ బలాన్ని వాళ్ళ ద్వారా జరుగుతుందని ఒక నమ్మకం ఏర్పడి, వాళ్ళకి కూడా తెలుగుదేశం పార్టీ మీద ఒక నమ్మకం ఏర్పడి అన్ని విధాలుగా కూడా రేపు రానున్న రోజుల్లో తెలుగుదేశం జెండాని పటిష్టపరిచే విధంగా ముందుకెళ్లాలనే ఏకైక ఉద్దేశంతో ఈరోజు వాళ్ళందరూ కూడా వచ్చినందుకు వాళ్ళందరికీ శిరస్సు వంచిన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇప్పుడు అయ్యన్న పాత్రుడు గారిని, స్పీకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నానండి. థ్యాంక్ యూ. ఈరోజు ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషంగా ఉంది నాకు. కారణం ఏంటంటే మొన్నే నేను లండన్లో ఉన్నాను, విదేశాలు పర్యటనకి వెళ్ళాం. అప్పుడు విజయ్ నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అయితే ముహూర్తం ఉంది కాబట్టి చేసేయండిరా, నేను వస్తాను, వచ్చిన తర్వాత మరి ఏదో కొద్దిగా మళ్ళీ ఆహ్వానిద్దామని చెప్పినాను. అంచేత ఈ కార్యక్రమం ఇవాళ జరుగుతున్నది చాలా ఆనందంగా ఉంది. ఇది మనకేం కొత్త కాదు. తులసినారాయణమూర్తి గారు బతుకున్నప్పుడు కూడా తాతయ్య గారు అందరూ కలిసి పనిచేసిన సందర్భాలు మనం చూసాం. సరే, రాజకీయాల్లో అనేక సందర్భాలు వస్తూ ఉంటాయి, అనేక పరిస్థితులు వస్తూ ఉంటాయి. మనం చూస్తూ ఉన్నారు, దేశంలో రాజకీయాలు చూస్తూ ఉన్నాం. అనేక కారణాల వల్ల దూరం అయ్యాం. దూరం అయిన తర్వాత మళ్ళీ తాతయ్య గారు చనిపోయిన తర్వాత, నారాయణమూర్తి గారు చనిపోయిన ప్రదర్శన అయిన తర్వాత మళ్ళీ నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 83 నుంచి రాజకీయాలకు వచ్చిన తర్వాత నాకైతే ఒకటే జయం. చాలామంది ఎవరేమన్నా సరే నేను ఒకటే మాట్లాడుతున్నాను, రాజకీయాలు శాశ్వతం కాదని నాకు తెలుసు. ఎవరికి, నాకే కాదు, ఎవరికి శాశ్వతం కాదు. ఇందిరాగాంధీకి శాశ్వతంగా ఉందటి. నెహ్రూ గారు ఉన్నారా? భగవంతుడు కొంత టైం ఇస్తాడు మనకి. అలాగే నాకు కొంత టైం ఇచ్చాడు భగవంతుడు రాజకీయాల్లో. ఆ టైం కూడా ఎమ్మెల్యే స్థాయి కాకుండా పెద్ద స్థాయికి తీసుకెళ్ళండి నన్ను. నా దృష్టి అంతా ఒకటే, రాజకీయాలు శాశ్వతం కాదని నాకు తెలుసు, పర్మనెంట్గా ఉండవని. ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు నాయకులు చూసాం, వాళ్ళు చూసి నేర్చుకున్నాం కూడా. అంచేది మనం ఉన్న టైంలో డెవలప్మెంట్ జరగాలి.
మనం ఇప్పుడే పోతాం, పోయిన తర్వాత పలానా టైంలో ఈ కార్యక్రమం జరిగిందని చెప్పుకునే పరిస్థితి రావాలి. అయితే జనం ఆదరిస్తారా అని తర్వాత సంగతి. నేను ఇప్పుడు అది ఆలోచించున్నాను. ఇదే ఓడిపోతుంటాం, గెలుస్తూ ఉంటాం, ఓడుతుంటాం, గెలుస్తూ ఉంటాం, రాజకీయాలు మా సర్వసాధారణం. అయితే మన టైంలో ఏం చేస్తాం అన్నది మనం లేనప్పుడు చెప్పుకునే పరిస్థితి రావాలి. అందుకే ఆ దృష్టితోటే నేను ఈవేళ చాలా మంది రాజకీయాల్లో కామెంట్ చేస్తూ ఉంటారు. మంచి చేసినా కామెంట్ చేస్తారు, చెడు చేసినా కామెంట్ చేస్తారు. జనంతో నైజం అది. ఇవన్నీ చూసాను నేను. ఎన్ని సంవత్సరాలు, తక్కువ సంవత్సరాలు, 83